శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 26వ అధ్యాయంలో ఉన్నామండి. హరిశ్చంద్ర పితలే గారి గురించి నిన్న ప్రస్తావించుకున్నాము. ఈవేళ స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చిన నేను అదేమి అని అడిగాను. అదండి నిన్న పితలే గారి గురించి చెప్పుకుంటూ, నీకు అంతకుముందు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, ఇవి నీ పూజా మందిరంలో పెట్టుకో అని అంటారు. కానీ ఆయనకి అర్థం కాదు, ఏంటి బాబాగారు ఇలాగన్నారు, నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదే, ఇదే ఫస్ట్ టైము వచ్చింది, అందులోకి బాబాగారు మళ్ళీ ఇలా అంటున్నారు ఏంటని ఆయన దగ్గర ఏమీ అనలేక సరే అని చెప్పి అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తల్లిగారి దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తాడు. అప్పుడు బాబా అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చాను అదేమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో ఇట్లా నేను అప్పుడు తల్లితో చెప్తాడండి, ఏంటి ఇలాగన్నారు బాబా గారు అని. అప్పుడు తన కొడుకుతో ఆ తల్లి ఇలా చెప్తుందండి, నీ కొడుకుతో నీవు ఇప్పుడు షిరిడీకి పోయినట్లు, నువ్వు ఇప్పుడు నీ కొడుకుతో షిరిడీకి వెళ్ళావు కదా, అలాగే నేను కూడా మీ తండ్రి గారు నిన్ను తీసుకుని అక్కల్కోట్ మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడే, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు, మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టుకొని పూజించమనిరి. అదండి ఇప్పుడు 5వ అవతారము మన బాబాగారు అనుకున్నాం కదండి. ఎందుకంటే నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కలకోట మహారాజు, స్వామి దిగంబర, ఇవన్నీ కూడా 5వ అవతారము ఇప్పుడు బాబాగారండి మనకి. కాబట్టి ఈ 5 అవతారాలు ఆయనయే కదా, మరి అందులో ఎవరికి ఇచ్చినా బాబాగారికి ఇచ్చినట్టే కదండి. ఆ విధంగా ఆవిడ కొడుక్కి చెబుతుంది, నీ తండ్రి గారు కూడా అక్కలకోట మహారాజు గారి దగ్గర ఆయన సిద్ధపురుషుడే కాబట్టి ఆయన మీ తండ్రి గారికి 2 రూపాయలు ఇచ్చి ఇది పూజా మందిరంలో పెట్టుకోమని చెప్పారు, చూడండి చెప్పారు అంటది. సరే 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టుకోమని పూజించమనేది. మీ తండ్రి గారు చనిపోయే వరకు వాణిని పూజించుండేది. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మర్చితిమి. నీ అదృష్టవంతుడు అగుటచే అక్కలకోట్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించి చున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము, సంశయములను దురాలోచనను విడవము, మీ తాత ముత్తాతల ఆచార ప్రకారము నడువుము, సత్ప్రవర్తనను అవలంబించుము, కుటుంబ దైవములను పూజింపుము, రూపాయలను పూజింపుము, వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయిలేలో నీలోనున్న భక్తిని మేలుకొల్పిరి, నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకునుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించాను. శ్రీ సాయి యొక్క సర్వంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శనము ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. చూడండి, తల్లి ఇలా చెప్తుంది, నువ్వు చాలా అదృష్టవంతుడు, ఇప్పుడు మీ తండ్రి గారు అక్కలకోట మహారాజు గారు ఇచ్చారు, అది మనం చాలా రోజులు పూజించాము, ఆ తర్వాత అవి ఎక్కడ పోయినాయో తెలియదు ఆ డబ్బులు, ఇప్పుడు మళ్ళీ అక్కలకోట మహారాజే సాయి రూపంలో నీకు ఈ 3 రూపాయలు ఇచ్చి పూజా మందిరంలో పెట్టుకున్నారు, ఇప్పుడు నుంచి అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు, నీకు అంతా మంచిగా జరుగుతుందని తల్లి చక్కగా ఆయనకి మంచి బోధ చేస్తుందండి. అప్పుడు ఆయన గ్రహించి అవును కదా అనుకుని ఇంక నుంచి బాబా మీద అపారమైన భక్తి శ్రద్ధలతో ఉండడానికి ప్రయత్నిస్తాడండి. ఆయన వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగింది. బాబా గారి యొక్క శక్తి యందు వారి దర్శనం ప్రాముఖ్యమును గ్రహించాను. అప్పటి నుండి కూడా తన నడవడిలో కొన్ని మార్పులు చేసుకుని జాగ్రత్తగా ఉంటూ అంబడేకర్ గారి గురించి కూడా మనం తెలుసుకుందామండి. పూనా నివాసి గోపాల్ నారాయణ అంబడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు నౌకరికి చేశాను. ఠాణా జిల్లాలోనూ జవహర్ స్టేషన్లోనూ ఆయన ఉద్యోగములను చేసి
విరమించుకునేను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించాను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యాను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా ఉండెను. ఈ ప్రకారముగా 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబా తన కష్టాలను చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకున్నాను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములు ఉండెను. దీక్షిత్ వాడకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి నిశ్చయించుకున్నాను. అతడి ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించాను. కొన్ని అడుగుల దూరంలోనొక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబడేకర్ను పిలిచి అక్కలకోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచు పుస్తకమును ఇచ్చాను. అంబడేకర్ దానిని తీసుకుని చదువనించాను. పుస్తకము తెరిచేసరికి ఈ కథ వచ్చాను. అక్కలకోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూమికాను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలోంచి బయటకు తీసి ఇట్లనేను, గత జన్మ పాపపుణ్యములు నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవించుట పూర్తి కాకున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలమేలా నీ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపములను ఎలా తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. చూడండి, అంబడేకర్ గారు ఆయన బాబా భక్తుడు. ప్రతి సంవత్సరము షిరిడి వస్తూ ఉంటాడండి. ఆయనకి పాపము ఆయన ఆబ్కారీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవాడంటండి. 10 సంవత్సరాలు నౌకరిగా చేశాను. కానీ ఠాణా జిల్లాలోని జవహర్ స్టేషన్లో ఆయన ఉద్యోగములను చేసి విరమించుకున్నాడు. ఇంకా ఉద్యోగం చేయలేక విరమించుకున్నాడు. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించాను, కానీ ఫలించలేదు. అతనికి మరో ఉద్యోగం దొరకలేదు. అతను అనేక కష్టాలు పాలైన. అతని స్థితి రాను రాను చాలా హీనంగా తయారైందండి. పరిస్థితులు బాగవలేదు. ఇలాగ 7 ఏండ్లు గడిచిపోయినాయండి. 7 ఏళ్ళ నుంచి కూడా కష్టాలు పడుతూనే ఉన్నాడు. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవచ్చు. బాబాకు తన కష్టాలని కూడా తెలుపుకుంటూ ఉన్నాడు. 1916లో తన స్థితి చాలా హీనమైపోయిందటండి. 7 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాడు. షిరిడి వస్తున్నాడు, బాబాగారిని దర్శిస్తున్నాడు, బాబాగారికి తన కష్టాలని అన్నీ చెప్పుకుంటున్నాడు. అయితే 1916లో అతని స్థితి ఇంకా హీనంగా అయిపోయి భరించలేక ఒక్కొక్కసారి పరిస్థితులు ప్రభావంతో మనకి అలాగ అయిపోతూ ఉంటాయండి. భరించలేక చచ్చిపోవాలని నిర్ణయించుకుంటాడండి. నిర్ణయించుకుని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావాలని అనుకుంటాడండి. అతడి ప్రకారం చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించాను. అంతే కదండి, మన సద్గురు సాయినాథుల వారు మనకి ఎప్పుడు ఏది చేయాలో ఆయనకే తెలుసు. కాబట్టి చూడండి, ఆయన ఏమి నిర్ణయించారో. కొన్ని అడుగుల దూరంలోనొక హోటల్ ఉండేను. దాని యజమాని సగుణమేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబడేకర్ను పిలిచి అక్కలకోట్ మహారాజు గారి చరిత్రను చదివితవా అని అడిగారంటండి. ఈ నాయక్ గారు ఆయన్ని అడిగారంటండి. ఈయన అడిగేసరికి చూడండి, ఆయన్ని పిలవడం ఏంటి, అక్కడ హోటల్ ఉండడము, ఆయన్ని పిలవడము. ఆ తర్వాత ఆ యజమాని సగుణమేర్ నాయక్ గారు అతడు బాబా భక్తుడు చాలా. అతడు బాబా అంబడేకర్ను పిలిచి అక్కలకోట మహారాజు గారి జీవిత చరిత్రను చదివేవా అని అడిగాడంటండి. మా చరిత్ర చదివామని అడగగా పుస్తకమునిచ్చాను. ఇది చదువు, చాలా బాగుంటుందని. చూడండి, అంబడేకర్ దాన్ని తీసుకుని చదువునిచ్చాను. పుస్తకం తెరిచేసరికి ఈ కథే వచ్చిందంటండి. ఆయనకి నువ్వు ఈ చదివావా, ఇదిగో చదువు అని చెప్పి ఇవ్వడము. ఆయన ఆ పుస్తకం తెరంగానే ఇది వచ్చిందంటండి. ఒక భక్తుడు, అందులో ఒక కథ వచ్చిందంటండి. ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘ ఆరోగ్యాన్ని అనుభవించలేక చచ్చిపోవాలి అని అనుకుంటాడు. బావిలో పడి చనిపోవాలి అనుకుంటాడు. గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. మనకి ఎక్కువ బాధలు కష్టాలు వచ్చేసినప్పుడు ఏమనిపిస్తుందని చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ బాబాగారు ఏం చెప్తారంటే, కృతజన్మల్లో నుంచి వచ్చిన పాపకర్మల్ని మనం అనుభవించి అది పూర్తి అయిపోయే వరకు మనము అనుభవించి భగవంతు యొక్క అనుగ్రహాన్ని పొంది మనము దాన్ని
పరిపూర్ణం చేసుకోవాలండి. కానీ మనకి అంత ఓపిక, అంత శ్రద్ధ, అంత ఇది లేక ఏం చేస్తామంటే చావే మార్గం అనుకుని చావుని ఎంచుకుంటాం. ఎందుకంటే చచ్చిపోతే ఇంక ఇటువంటి బాధలు ఏమి ఉండవని. కానీ మానవ జన్మ ఎత్తిన తర్వాత కృతజన్మ కర్మలతో పాటు ఈ జన్మలో కూడా అనుభవిస్తూ భగవన్నామస్మరణతో ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలండి. అంతేగాని చచ్చిపోవడం దీనికి పరిష్కారం కాదు. అది బాబాగారు మనకి చెప్పారండి చరిత్రలో. ఎవరైనా ఎవరి కర్మలైనా పూర్తి అయ్యేంతవరకు అనుభవించాలి. చాలా కష్టంగా ఉంటుంది, నిజంగానే అనుభవించలేరు. అంటే అది కృతజన్మ నుంచి చేసుకుని వచ్చినాయి. ఈ జన్మలో తగ్గుముఖం పట్టేటప్పటికి అది ఎక్కువైపోతుందండి. ఎక్కువైపోయినప్పుడు అస్సలు భరించలేం, తట్టుకోవడం కష్టమైపోతుంది. అప్పుడే చూడండి, భగవంతుడు మనల్ని గ్యారంటీగా మనం ఎప్పుడైతే ఆయన నమ్ముకుని ఆయన స్మరణతో ఉంటామో గ్యారంటీగా ఆయన అనుగ్రహిస్తాడండి, కాపాడుతాడు మనల్ని. ఎంత కష్టకాలంలో అయినా సరే చక్కగా ఈజీగా మనల్ని ఆయన రక్షిస్తాడండి. అదేవిధంగా ఆయనకి చూడండి, ఆయన కలవడం ఏంటి, ఆయన పుస్తకం ఇవ్వడం ఏంటి, అది తీయంగానే ఈయన మనోభావమే అందులో ఉండడం ఏంటి, అది చదివిన తర్వాత చూడండి, ఆయన గత జన్మ పాపపుణ్యములు నీవు అనుభవించక తప్పదు. కర్మాన అనుభవము పూర్తి కాకుండా ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మమెత్తైనా సరే ఇది అనుభవించాలి. చచ్చుటకు ముందు కొంతకాలమేలా నీ కర్మను అనుభవించరాదు. నువ్వు చనిపోయే లోపల ఈ కర్మని ఎందుకు అనుభవించకూడదు? గత జన్మమూల పాపములన్నీ తుడిచిరాదా? చూడండి, కృతజన్మ పాపాలను కూడా నువ్వు తుడిచేసుకోరాదు. మరి ఇప్పుడు ఏ కర్మని అనుభవించలేనని చెప్పి నువ్వు చనిపోతా ఎలాగా అని అందులో దాన్ని శాశ్వతముగా పోనట్లు చేయము. మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టుకుని మళ్ళీ జన్మెత్తి మళ్ళీ దాన్ని పొడిగించుకుంటా ఉండడం ఎందుకు? అనుభవించేది ఏదో పూర్తిగా అనుభవించేసే ఈ జన్మలోనే. చావు పుట్టుకలు అనేవి మనకు తెలుసు. పుట్టడం ఎంత సహజమో చనిపోవడం కూడా అంతే సహజం. మనకి శాశ్వతం అంటూ లేదు, ఇదంతా అశాశ్వతమైన జీవితమే. అలాంటప్పుడు నువ్వెందుకు మళ్ళీ కర్మలను పెంచుకోవడానికి మధ్యలోనే చచ్చిపోతానంటావు? వద్దు అని చెప్పి బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. గత జన్మ పాపకర్మలతో పాటు గత జన్మ పాపములను కూడా తుడిచేసుకోవచ్చు. మనం ఈ జన్మలోవి కృత జన్మలోవి కూడా మనము తుడిచేసుకోవచ్చు. నువ్వు ఎందుకు అలాగా అని అందులో ఒక కథ ఆయన కంటపడుతుందండి. అది చదివాక ఆయన మనస్సు మారుతుందేమో. సమయయోచితమైన ఈ కథను చదివి అంబేడ్కర్ మిగుల ఆశ్చర్యపడాను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభించినచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వము దయాళుత్వమును చూచి అంబేడ్కర్కు బాబా యందు నమ్మకము బలపడినది. అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్కోట్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వాదములను పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకునేను. కావలసినదంతా ధనమును సంపాదించుకోగలిగాను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. చూడండి, బాబాగారు నేను మనసులో ఈ ఆలోచనతో ఉన్నానని ఆయనకు తెలియడం. ఆయన తండ్రి గారు కూడా బాబా అక్కలకోట మహారాజు గారు భక్తుడంట. మరి అక్కలకోట మహారాజు ఎవరండి? మన సాయినాథుల వారే కదా. వాళ్ళని చూడండి ఏ విధంగా రక్షించారు ఈ ఫ్యామిలీని. అలాగే మన ఇప్పుడు ఈ యొక్క 26వ అధ్యాయంలో లాస్ట్ దండి ఇది. రేపొద్దున్న మనము 27వ అధ్యాయము చెప్పుకుందాము. ఇందులోని ఎంత గొప్ప ఇదిని మనకి బాబాగారు తెలియపరిచారంటే ప్రతి దాంట్లోనేనండి, ప్రతి అధ్యాయంలోనే ఒక అద్భుత లీల. అద్భుతంగా మనకి చక్కగా ఇలాగా అమృతాన్ని మనకి ఇచ్చారండి తాగమని ఈజీగా. దాన్ని కూడా అందుకోలేక ఈయనలాగా ఆలోచిస్తూ మరి మంచి హృదయంతో భగవంతుడిని శ్రద్ధాభక్తులతో నమ్ముకుంటే మన ఎటువంటి దాన్నైనా సరే సమయానుకూలంగా ఆయన పరిష్కరిస్తాడండి. తప్పకుండా ఆయన మీద విశ్వాసాన్ని ఉంచాలండి. మనం దృఢమైన విశ్వాసాన్ని ఉంచి బాబాగారిని వేడుకుంటే
ఎంత కష్టాన్నైనా సరే ఆయన ఈజీగా తీసేస్తారండి. ఇది మాత్రం నిజం. చూడండి అంబేద్కర్ గారి విషయంలో మనకి ఎంత అద్భుతమైన పరిష్కారాన్ని ఆయనకి వివరించారో. మరి అలాగే ఎంత గొప్ప అద్భుత లీల అనుకుంటామండి. మనము దాన్ని గమనించాలి. అంతేగాని చావు దేనికి పరిష్కారం కాదు. మనం జన్మం ఎత్తినందుకు గాను ప్రతి ఒక్క మానవ జన్మలో కష్ట నష్టాలు ఉంటాయి. అన్నిటినీ కూడా ఈజీగా అంటే సమానంగా తీసుకుని దానికి ఏంటి పరిష్కారం అనేది మనం భగవంతుడిని నమ్ముకుంటే తప్పకుండా పరిష్కారం కూడా మనకి దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క భగవన్ నామస్మరణతో మీరు నమ్ముకున్న రూపం మీద ధ్యాస ఉంచి దృఢ విశ్వాసంతో ఉంటే మనకి ఎంతటి కష్టాన్నైనా సరే మనము ఎదుర్కోగలుగుతాము. ఇది సత్యం. మరి 26వ అధ్యాయంలోని చక్కగా మంచి కథల్ని బాబాగారు మనకు అందించారండి. మరి రేపొద్దున్న 27వ అధ్యాయంలోకి వెళ్దాము. అంతవరకు సాయిరామండి.